ఇవన్నీ మీరు ఏవైతే చూస్తున్నారో ఒరిజినల్ బుల్లెట్లు పోయి అవి నేను సువెనీర్ ఐటమ్ అనుకున్నా. ఒక సడన్గా ఇక్కడ ప్రపోజల్, ఒక అబ్బాయి వచ్చేసి అమ్మాయి ప్రపోజ్ చేసింది ఇట్లా. హలో గాయ్స్, మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి యూరోప్ ట్రిప్లో డే నెంబర్ 10. బోస్నియా దేశంలోని సరేవో సిటీలో ఉన్నాను, క్యాపిటల్. ఈ సిటీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఓ అవునా అనిపిస్తుంది మీకు కూడా. అవన్నీ 1 by 1 తెలుసుకుంటూ కొన్ని ప్లేస్లు ఉన్నాయి చూడాల్సినవి, అవి కూడా చూద్దాం 1 by 1. మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఈస్ట్ అండ్ వెస్ట్కి డిఫరెన్స్ చూస్తున్నారు ప్రతి చోట కూడా. ఐదర్ ఇట్ మే బీ షాపింగ్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇట్లా ఇప్పుడు వచ్చిన వాళ్ళ లెక్కనే అట్లీస్ట్ తను అమ్ముకుంటుంది ఏదో ఒక వస్తువు బెటర్లే, కానీ అడుక్కునే వాళ్ళు చాలా బీభత్సంగా ఉన్నారు ఇక్కడ. చాలా దేశాలలాగానే ఈ బోస్నియాకి కూడా కొంచెం ఈ యుద్ధ వాతావరణం వల్ల చాలా బాధలు అనుభవించాల్సి వచ్చింది. దాని గురించి కొంచెం డీటెయిల్ తెలుసుకుందామా. బోస్నియాలో యుద్ధం ముగిసి జస్ట్ 30 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. 1992 నుంచి 95 మధ్యలో వీళ్ళు ఫేస్ చేసిన యుద్ధం అంతా ఇంత కాదు. ఎప్పుడైతే యుగస్లేవియా నుంచి బ్రేకప్ చెప్పిద్దాం అనుకున్నారో అప్పుడు స్టార్ట్ అయింది. ఆ టైంలో కొన్ని వేల మంది చనిపోయారంట. దీని గురించి కొంచెం సింపుల్ పదాల్లో చెప్పాలంటే ఆయన యావరేజ్గా రోజుకి 330 బాంబుల దాడులు ఈ సరేవో సిటీ మీద జరిగేవంట. రికార్డ్ స్థాయిలో అయితే 3777 బాంబులు పడ్డాయంట జూలై 22, 1993లో. మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన బోస్నియా గురించి. బోస్నియాకి వచ్చేసి 3 ప్రెసిడెంట్లు. ఎందుకంటే ఇక్కడ 3 ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్కరిని ఎంచుకొని మొత్తం 3 పెట్టారు. అందులో నుంచి చైర్పర్సన్ వచ్చేసి ఎవ్రీ 8 months ఒకరు చేంజ్ అవుతూ ఉంటారు. వీళ్ళ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి టూరిజం అని చెప్పాలి. ఇది కాకుండా ఫార్మింగ్ వచ్చేసి కుకుంబర్, ఆలు ఇలాంటి చిన్న చితక లాంటివి చేస్తున్నారు. అండ్ మేజర్గా వీళ్ళవి కార్ స్పేర్ పార్ట్ లాంటివి, మెటల్స్ లాంటివి బిజినెస్ బాగానే నడుస్తున్నట్టున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీని పేరు లాటిన్ బ్రిడ్జ్. దీనికి కూడా చాలా హిస్టరీనే ఉండింది. సరేవో సిటీలో చరిత్రలో దీనికి కూడా ఒక భాగం ఉండింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ కట్టారో వుడ్తో కట్టారంట, చెక్కతో, 1565లో, చాలా సంవత్సరాల క్రితం. అండ్ తర్వాత ఇది వరదల్లో చాలాసార్లు కొట్టుకుపోవడం, మళ్ళీ కట్టడం అట్లా చేశారు. బట్ ఇప్పుడు మీరు ఏదైతే స్ట్రక్చర్ చూస్తున్నారో ఇది ఫైనల్గా రాళ్ళతో కట్టడం జరిగింది 1798లో. అప్పటి నుంచి ఇప్పటివరకు గట్టిగానే ఉంది. మధ్యలో చిన్న చిన్న మరమ్మతులు అవి జరుగుతూ ఉన్నాయి. అండ్ దీనికి లాటిన్ బ్రిడ్జ్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే ఇక్కడ క్యాథలిక్ క్వార్టర్స్ని ఇది కనెక్ట్ చేస్తుండడంతో దీనికి లాటిన్ బ్రిడ్జ్ అని పేరు పెట్టేశారు. వాకింగ్ టూర్లో జాయిన్ అయిపోయాను. సో ఇక్కడ లోకల్ ఉంటే నాకు హిస్టరీ గురించి బాగా చెప్తారు కదండి, ఫ్రీ. బట్ లాస్ట్లో ఎంత కొంత టిప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనం స్టార్టింగ్ ఫ్రమ్ బస్ చార్జియా నుంచి స్టార్ట్ అవుతుంది టూర్. ఇది మనం నేను ఆల్రెడీ చూసాము. ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రియలైజేషన్లో మొత్తం అన్ని కంపెనీస్కి మూవ్ అయిపోయాయంట. ఇది ఒక్క స్ట్రీట్ తప్ప. ఎంతో కాపర్ స్ట్రీట్ అంట. అంటే ఆ స్మిత్ వాళ్ళు ఇప్పటికి కూడా హ్యాండ్తోనే అవన్నీ చేస్తూ ఉంటారంట. నిజంగానే పురాతనంగానే ఉంది అంతా కూడా. ఆటోమన్స్ రావడం, బోస్నియాని ఓవర్టేక్ చేయడం, సో తర్వాత వీళ్ళ మధ్యలో రిలీజియస్ గొడవలు రావడం అంత జరిగిందంట. ఇవన్నీ మీరు ఏవైతే చూస్తున్నారో ఒరిజినల్ బుల్లెట్లు పోయి అవి నేను సువెనీర్ ఐటమ్ అనుకున్నా. 2014లో తయారు చేసిన తర్వాత ఏదో ఇష్యూ వచ్చిందంట. దాన్ని వీళ్ళు బయట వెండర్స్కి ఇచ్చేసి దీన్ని బాటిల్ ఓపెనర్ లాగా, పెన్స్ లాగా, ఇట్లా సువెనీర్ లాగా చేసి అమ్మేస్తున్నారంట. అండ్ ఆటోమన్స్ వచ్చి చెప్పాను కదా ఇందాక, ఆటోమన్స్ మిడివల్ టైంలో వచ్చారని చెప్పి. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి కాపర్ వాడకం ఎక్కువైందంట. అంతకుముందు వీళ్ళ సిల్వర్, హార్సెస్ ఇలాంటివి ఎక్కువ బిజినెస్ అంటే ట్రేడ్ చేసేవాళ్ళంట. ఇక్కడ చూసాం కదా కాపర్ స్మిత్ ఈ బుక్ మార్క్స్ తయారు చేస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాయి చూడండి, హ్యాండ్ మేడ్. నా కళ్ళ ముందునే టక్క కొట్టి తయారు చేశాడు. ఇదంతా కూడా కాపర్తో చాలా బాగా చేస్తున్నాడు. అండ్ పెట్టుకుంటూ చాలా బాగున్నాయి. అండ్ హైలైట్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ చూసారా, అప్పుడు వార్ టైంలో మిగిలిపోయిన షెల్స్ని అన్నిటిని తీసుకొచ్చి వీళ్ళు ఇట్లా వాడుతున్నారు. డిఫరెంట్ డిజైన్ చేసి అంబ్రెల్లాస్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి బ్రాస్ మెటీరియల్, పెద్ద ట్యాంక్స్ ఉంటాయి కదా యుద్ధాల్లో వాడేటివి, ఆ షెల్స్ ఇవన్నీ. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత బాంబుల దాడి జరిగిందో. కొన్ని లక్షల్లో ఉన్నాయంటే ఇలాంటి షెల్స్ వీళ్ళ దగ్గర. దాన్ని వీళ్ళు డిఫరెంట్గా చేసి ఇట్లా పెడుతున్నారు చూడండి. చిన్న బుల్లెట్లతో కూడా ఇట్లా చేసి పెట్టేసినారు. ఇగో ఇందాక చూపించిన బుల్లెట్స్. చూడండి, ఇదైతే చాలా పెద్దది అసలు. ఆ పెద్దవి ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, కెనాన్స్ లాంటివి ఉంటాయి కదా, దాంట్లోది బుల్లెట్ ఇది. అదిగోండి ఇవన్నీ ఒరిజినల్. దాన్ని వీళ్ళు ఇట్లా డిఫరెంట్ షేప్స్లో చేసి అమ్ముతున్నారు.
ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ బుల్లెట్ హోల్స్. ఆ యుగోస్లేవియన్ వార్ టైంలో ఆ బుల్లెట్స్ ఏవైతే పడ్డాయో అట్లా ఉంచారు. ఇంకా హిస్టరీ ఒక మాన్యుమెంట్ లాగా గుర్తుండిపోతుందని చెప్పి అట్లా ఉంచారంట. ఏం రిపేర్స్ కూడా చేయలేదు దీన్ని. ఇవన్నీ బుల్లెట్స్ హోల్సే. ఇలాంటి బిల్డింగ్స్ సిటీలో చాలా ఉన్నాయంట. అది ఇందాక చెప్పాం కదా మీకు వార్ టైంలోది, దాని ఇంపాక్ట్. ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా ఆస్ట్రియన్ హంగేరియన్ ఆర్కిటెక్చర్. వీళ్ళ మీద బోస్నియా మీద మామూలు ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఆస్ట్రియన్, హంగేరియన్, సెర్బియన్, యూరోపియన్ మిగతా దేశాలవి చాలా దేశాలు చాలా రకాల ఇంపాక్ట్ ఉంది వీళ్ళ మీద. ఆ సిటీలో ఏం లేదు బాగా చూడడానికి. అట్లా బయటికి పోతామని చెప్పి పోయారు కనుక మళ్ళీ తిరిగి వస్తారో లేదా గ్యారంటీ లేదు. ఎందుకంటే 1992 నుంచి 1995 మధ్యలో ఏదైతే ఆ వార్ టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఈ కంట్రీలోని 8.2% ప్లేస్లో వీళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టేశారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో అందులో నుంచి ఇంకా 130,000 సుమారుగా ల్యాండ్ మైన్స్ తీయలేదు. ఎక్కడ పడితే అక్కడ చాలా చోట్ల ఉన్నాయి. సో సిటీని వదిలిపెట్టేసి కొంచెం టౌన్స్ని వదిలిపెట్టేసి ఎక్కడ పడితే అక్కడ జంగల్లోకి ట్రెక్కింగ్కి వెళ్తాను మాత్రం వెళ్ళకండి. అవి దీని మీద కాలు పెడితే ఏది వెళ్తో తెలియదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. పబ్స్ కూడా ఉన్నాయి చాలానే. నైట్ లైఫ్ కూడా గట్టిగా ఉంది ఇక్కడ. నేను హాస్టల్లో పడుకున్నా కదా, 12 వరకు రచ్చ రంబోల మ్యూజిక్ వినిపిస్తుంది రూమ్లోకి. అండ్ మనం నిన్న వచ్చిన ప్లేస్ చాలా మంది ఉన్నారు విజిటర్స్. తక్కువ చేసిన టూరిస్టులు అంతా లేరేమో అనుకున్నా కానీ గట్టిగా ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తున్నా నాకు ఈ టైం ఏదో కొత్తగా కనిపిస్తుంది. అంటే రీసెంట్గా లాంచ్ చేశారేమో, మస్తు కొత్తగా ఉంది. అండ్ స్క్రీన్ పైన కూడా ఇంకెలాంటి యాడ్స్ పెట్టలేదు కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది. అదే విండోస్ పైన బాగుంది. చాలా టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. టర్కిష్ ఐస్ క్రీమ్స్ ఫేమస్, తెలిసిన విషయం మీకు. ఒకటి పిస్తాచియోస్ ట్రై చేస్తున్నా. అండ్ మనం నిన్న వచ్చిన ప్లేస్ మధ్యాహ్నం వేసరికి మొత్తం ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది కదా. అండ్ వావ్, టేస్ట్ మాత్రం అదిరిపోయింది భయ్యా. జస్ట్ 2.5 మార్కే, బాగుంది. ఇప్పుడు మనం సన్సెట్ చూడడానికి ఆ కొండపైకి వెళ్ళాలి. ఆల్రెడీ చాలానే ఎక్కేసి వచ్చాను. ఇంకా చాలా ఉంది ఎక్కేది. అది వచ్చేసి ఎల్లో ఫోర్ట్రెస్ అంటారు. పైనుంచి సన్సెట్ అండ్ ఈ సరేవో సిటీ వ్యూ అదిరిపోతుంది. పైకి వెళ్దాం పైకి. ఆల్రెడీ ఆ ఇల్లు చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి పైన ఫోర్ట్రెస్కి వెళ్తుంటే ఈ ముందరంతా శ్మశానమే. బోర్డుని చూసారా? నేనైతే ఫస్ట్ టైం దీన్ని చూడడం. నేను మన దగ్గర ఎప్పుడు చూడలేదు ఇది. ఇక ఇది డోంట్ నో దాన్ని ఏమంటారో, బట్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే వీటిని. ఇవి కూడా దిట్టంగా ఉన్నాయి, మంచి ఫ్లఫీగా కలర్ఫుల్గా ఉంది ఇదైతే. మంచి ఏమంటారు న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నట్టుంది. దానితోటి వాతావరణం కూడా సపోర్ట్ చేసింది మంచిగా. వచ్చేసాం ఎల్లో ఫోర్ట్రెస్ పైకి. ఇదంతా సరేవో సిటీ వ్యూ. ఇంతలోనే ఒక సడన్గా ఇక్కడ ప్రపోజల్, ఒక అబ్బాయి వచ్చేసి అమ్మాయి ప్రపోజ్ చేసింది ఇట్లా. ఈ ప్లేస్లో పర్ఫెక్ట్ అదరగొచ్చిన పర్వాలేదు.
చూడండి 7:30కి ఇప్పుడు ఆ కొండకి వెనకాలకి వెళ్ళింది ఇంకా ఫుల్గా సన్సెట్ అవ్వలేదు అంటే ఆల్మోస్ట్ 7:45 8 అవుతుంది ఫుల్గా అయ్యేసరికి. ఇది ఇంకా ఏప్రిల్ లాస్ట్ వీకే, ఇంకా మే జూన్ అంటేసరికి ఇంకా 8 అలా అవుతుండొచ్చు ఫుల్గా కిందకి దిగేసరికి 8:30. చాలా బాగుండేది అసలు సన్సెట్, మస్తు అనిపించింది. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అద్దరిపోయింది. ఎట్లా అనిపించింది సన్సెట్ అంతా కూడా అద్దరిపోయింది కదా. మీకు చూస్తే సెకండ్స్లో అయిపోయి ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ నేను 2 hours అలా కూర్చుంటే వచ్చిన ఫుటేజ్ అది. అండ్ కరెక్ట్గా డే టైంకి వాళ్ళ వెడ్డింగ్ రింగ్ ప్రజెంట్ చేసే టైంకి కొంచెం టైం ల్యాబ్స్ తీసేసరికి కొంచెం అట్లా డిస్టర్బ్ అయింది తప్పితే, లేకపోతే ఇంకా అల్టిమేట్ వచ్చేది అది. అండ్ ఈరోజు వెళ్ళిన వాకింగ్ టూర్ సంబంధిస్తే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాడు, అక్కడ చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంకా నాకు అక్కడ రికార్డ్ చేస్తే బాగుండదు అని చెప్పేసి నేను వదిలేశాను. చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ యుగస్లేవియన్ టైంలో. యుగస్లేవియన్ ఏంటంటే ఈ బోస్నియా, మోంటెనిగ్రో, సెర్బియా, నార్త్ మెకడోనియా ఇవన్నీ కలిసి ఒక కొన్ని కంట్రీస్లో ఒక 10 కంట్రీలు ఏమో కలిసేసి యుగస్లేవియాగా ఫామ్ అయినాయి. అంతకుముందు వరకు కూడా ఇండివిజువల్గానే ఉండే, బట్ వీళ్ళ 1980sలో ఒక ఫామ్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి ఇంటర్నల్ కొన్ని గొడవలు స్టార్ట్ అయ్యి బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయ్యారు ఒకళ్ళు. తర్వాత వచ్చిన గొడవలు అన్నీ కాదు, దాని తర్వాత ఇంటర్నల్ పాలిటిక్స్ ఒకరినొకరు చంపుకోవడం, ఇంకా అట్లా అది మతాలు ఇట్లా చాలా వచ్చేసినాయి మధ్యలోకి. పెద్ద పాపులేషన్ ఏం లేదు, నాకు తెలిసి అరౌండ్ 30 లక్షలు ఏమి ఉన్నాడు పాపులేషన్, అంతే, పెద్ద ఏం లేదు. ఈ బోస్నియా అది పెద్ద కంట్రీయే, బట్ అక్కడక్కడ స్ప్లిట్ అయి ఉండడంతో పెద్దగా అనిపించదు మనకి. సో అది మ్యాటర్. ఈ వీడియోలో కంటెంట్ తక్కువ వచ్చిందని నాకైతే అనిపించింది, బట్ నేనేం చేయను, ఇక్కడ ఏం లేదు చూడడానికి. మోస్టర్ వైపు వెళ్ళొచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఈస్ మోస్టర్కి డే ట్రిప్ కాస్ట్ 7,000 అడుగుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో వెళ్తాం. అండి బాయ్, టేక్ కేర్.